అది ఏ స్థానమే కానివ్వండి అని చెప్పంటున్నాను. ప్రతి మున్సిపాలిటీ కానీ, ప్రతి మండలమే కానీ, ప్రతి జిల్లా పరిషత్ కానీ, జిల్లా పరిషత్ అధ్యక్షులే కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తో పాటుగా బలహీన వర్గాలకు 45% రిజర్వేషన్ అమలుతో మన ఎన్నికల పోబోతున్నాం చెప్పడం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అది మీ హక్కు తల్లి, మీ హక్కు తల్లి అంటున్నాం. వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్త అహర్నిశలు కృషి చేసి గత దశాబ్ద కాలం టీఆర్ఎస్ ప్రభుత్వ దౌర్జన్యాలను ఎదిరించి వీళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతుందో ఇది మీ హక్కు అమ్మా, మీ హక్కు అమ్మ అని చెప్పంటున్నాను. మీరు గత దశాబ్ద కాలం ఎవరైతే పార్టీకి అండగా నిలిచి టీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యాలను ఎదిరించి పార్టీ బలోపేతం కోసం నిలబడ్డారో వారికి మాత్రమే ఇవాళ అవకాశాలు కల్పింపజేయబడే విధంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అందరం కూడా ఇక్కడ మళ్ళీ ఆనాడు ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార తత్వంతో మున్సిపాలిటీ చేజిక్కించుకున్నా కానీ బలహీన వర్గాలకు లభించాల్సినటువంటి మున్సిపల్ చైర్మన్ పదవి ఏ విధంగా ఏదైతుందో మరి అధ్యక్షురాలు మానసిక ఒత్తిడి గురి చేసి రాజీనామా చేసి సరిపడలేదమ్మా, ఆమె ఎందుకు చేసిందేమో ఆమె కనుక మీ కనుక మరి మళ్ళీ భర్తీ చేయాలి కదా, మళ్ళీ భర్తీ చేయాలి కదా. భర్తీ చేయడానికి ఏదైతుందో సాంకేతికంగా ఉన్నటువంటి యొక్క చట్టంలో ఏదో మార్పు అవసరం ఉండేదో దాన్ని చేపించే బాధ్యత మీ పైన. ఎందుకో నువ్వు దానికి కావలసిన మార్పు చేయడానికి చొరవ తీసుకోకుండా బలహీన వర్గాలకు లభించాల్సిన హక్కు అనేది ఏతుందో ఉన్నత వర్గాలకు దాన్ని కల్పింపజేయబడే విధంగా మీరు రాజ్యం చేసిందంటే నువ్వు ఏమన్నా మాకు తెలియదేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే నాకు ఆశించిన పెద్దని పొందలేకపోయినా బలహీన వర్గాలకు లభించాల్సిన హక్కులను కాపాడవలసిన బాధ్యత నాపై. వారి హక్కుల కల్పన వరకు ఏదైతుందో జగిత్యాల మున్సిపాలిటీ కానీ, జగిత్యాల మండలమే కానీ బలహీన వర్గాల రిజర్వేషన్ చేపట్టే ఒక అధ్యక్ష స్థానం తిరిగి ఎన్నిక నిర్వహింపజేయబడి వారికే భర్తీ చేయబడే విధంగా చట్టంలో తగు మార్పులు చేయడానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి మార్పులు చేసి భర్తీ చేయాలని చెప్పాను. ఎంతో 10 ఏళ్ళు రాజ్యం చేసినప్పుడు ఏదైతుందో నువ్వు సిలబస్ బాధ్యతపై ఉండే కదా. నువ్వు 10 ఏళ్ళు ఏదైతే వైఫల్యం చెంది నీ వైఫల్యాన్ని కట్టించుకోవడానికి కొరకు నువ్వు ఏ రంగం మార్చుకుంటావో కానీ ఏదైతుందో మరి నిరుపేద వర్గాలు అయితే అన్యాయం ఏంటమ్మా. ఈ ప్రభుత్వ అర్థ కాదు తల్లి, మాకు భేషజాలు లేవు. ఆర్గత ప్రాతిపదికన పట్టా ఎవరు ప్రతిపాదించలేదు కాదు, ఆర్గత ప్రాతిపదికన ఇళ్ల పట్టాలు మంజూరు ఇచ్చి నిరుపేద వర్గాలు అందరూ ఏదైతుందో సొంత ఇంటి వల్ల చేయడం ఇవన్నీ ప్రభుత్వ లక్ష్యం. నాకు ఆశ్చర్యమా, మన పోయిన ఎన్నికప్పుడు ఏదైతున్నదో అసెంబ్లీ ఎన్నికప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. ఓ 3000 ఇళ్ల మంజూరు పత్రాలు పంచుతామంట. 3000 ఇళ్ల మంజూరు పత్రాలు ఏంటోనైనా మీరు ఎందుకు అమాదపడతారు? ఇగో మేము ఇస్తున్నాం కదా 3 లక్షలు, కొద్ది రోజులు బట్టి మళ్ళీ మేమే రాజ్యం చేస్తాం నీకు ఇల్లు కట్టి. ఇలా 3000 ఇళ్ల మంజూరు పత్రాలు ఏమైనా నేను అడుగుతున్నా. నేను నువ్వు ఎన్నికల కన్నా ముందే ఏదైతుందో ఎన్నికల ప్రక్రియ ఆరంభమైనాక నువ్వు 3000 ఇళ్ల మంజూరు పత్రాలు ప్రతి నియోజకవర్గంలో మంచిదమ్మా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి. పాపం అమాయకులు నిరుపేద వర్గాలు ఏదైతుందో నిజంగానే మాకు 3000 ఇళ్లు మంజూరు పత్రాలు పంపుతున్నారు, మాకు అంతే కావచ్చు ఆశపడ్డారమ్మా. ఆశపడడం తప్పు కాదంట. నేను మోసం చేయడం తప్పు అంట, మోసం చేయడం తప్పు అని చెప్పంటున్నా. మోసాలు ఏదైతే ఎంతకాలం నీకు కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛతకు, పారదర్శకతకు, వాస్తవానికి ఏదైతుందో మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. నన్నాడు ఇందిరమ్మ తల్లి ప్రధానమంత్రిగా మొత్తం సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాల వారికి అందరినీ కూడా ఒక ఇంటి వాళ్ళని చేయాలని చెప్పి గ్రామాలు ఏదైతుందో
వీళ్ళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ సముదాయాన్ని నిర్మాణం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి.